డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. మనం గతంలో జరిగిపోయిన 2 యాక్షన్స్ని ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందువల్లంటే ముందుగా జరిగిన యాక్షన్ని ఒక టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది, తర్వాత జరిగిన యాక్షన్ని ఇంకో టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. అవి సరిగ్గా మనకి అర్థం కాకపోవడం వల్ల చాలాసార్లు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో ఈ విషయంపై మీకు స్పష్టంగా క్లారిటీ రావడానికి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు వాటిని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అనే విషయంపై ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే 2 యాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఐ వెంట్ టు ద మూవీ, నేను మూవీకి వెళ్ళాను. సెకండ్ వన్ ఏంటి, ఐ కేమ్ టు ద క్లాస్, నేను క్లాస్కి వచ్చాను. అయితే ఇక్కడ ఏ యాక్షన్ ముందు జరిగింది అన్నది క్లారిటీ లేదు. సో ఇప్పుడు చూడండి, ఐ వెంట్ టు ద మూవీ అండ్ ఐ కేమ్ టు ద క్లాస్. మూవీకి వెళ్ళాను మరియు క్లాస్కి వచ్చానని చెప్పి ఇలా చెప్పాం. అయితే ఇక్కడ ఏ యాక్షన్ ముందు జరిగింది అనే విషయంపై మనం క్లారిటీ ఇవ్వలేదు, స్పష్టంగా లేదు. సో అలాంటి సందర్భంలో అంటే గతంలో 2 యాక్షన్ జరిగినప్పుడు ఏ యాక్షన్ అయితే ముందు జరిగిందో ఆ యాక్షన్ చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఆ తర్వాత జరిగిన యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి కదా, మూవీకి వెళ్ళడం, క్లాస్కి రావడం. సో మూవీకి వెళ్ళడం అనే దాన్ని ముందుగా జరిగిందని చెప్పుకుందాం, క్లాస్కి రావడం అనేది తర్వాత జరిగిందని చెప్పుకుందాం. సో అంటే అతను మూవీకి వెళ్ళి తర్వాత క్లాస్కి వచ్చాడు. సో మూవీకి వెళ్ళడం అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఎందువల్లంటే ఆ యాక్షన్ ముందుగా జరిగింది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ గాన్ టు ద మూవీ అంటే నేను మూవీకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి హ్యాడ్ యూజ్ చేసి గాన్ యూజ్ చేసాం. అంటే గో అనే వెర్బ్ యొక్క V3 ఏంటి, గాన్ యూజ్ చేసాం. ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది రావడం జరుగుతుంది. సో ఐ హ్యాడ్ గాన్ టు ద మూవీ, అది ఒక యాక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ కేమ్ టు ద క్లాస్ అంటే నేను క్లాస్కి వచ్చాను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ, కేమ్ అంటే కమ్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. కమ్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి, కేమ్. సో ఐ కేమ్ టు ద క్లాస్ అని నేను క్లాస్కి వచ్చాను. అయితే ఈ 2 యాక్షన్స్ని కంబైన్ చేయాలి, ఈ రెండింటిని కలిపి చెప్పాలి. అంటే అర్థం ఏంటి, నేను క్లాస్కి రాకముందు మూవీకి వెళ్ళాలని చెప్పాలి, నేను క్లాస్కి రాకముందు మూవీకి వెళ్ళాలని చెప్పాలి. సో అలాంటి సందర్భంలో బిఫోర్ అనే ఒక వర్డ్ తీసుకొని మనం ఈ 2 యాక్షన్స్ని జాయిన్ చేయాలి. సో బిఫోర్ ఐ కేమ్ టు ద క్లాస్ అంటే నేను క్లాస్కి రాకముందు, ఐ హ్యాడ్ గాన్ టు ద మూవీ, నేను మూవీకి వెళ్ళాను. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే నేను ముందు మూవీ చూశాను, తర్వాత క్లాస్కి వచ్చానని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా మనం క్లారిటీగా ఆ 2 యాక్షన్ డిస్క్రైబ్ చేయడానికి ఈ విధంగా ఈ 2 టెన్సెస్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే యాక్షన్ మనం ఇలా కూడా చెప్పొచ్చు, చూద్దాం. ఐ హ్యాడ్ గాన్ టు ద మూవీ ఆఫ్టర్ ఐ కేమ్ టు ద క్లాస్ అంటే నేను మూవీకి వెళ్ళాను, తర్వాత క్లాస్కి వచ్చానని చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ గాన్ టు ద మూవీ దెన్ ఐ కేమ్ టు ద క్లాస్. దెన్ అంటే తర్వాత, అంటే నేను మూవీకి వెళ్ళాను, తర్వాత క్లాస్కి వచ్చాను. ఇలా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ కాల్డ్ మీ ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాన్ టు ద ఆఫీస్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అతను కాల్ చేశాడు. అంటే ఇక్కడ ముందు జరిగిన యాక్షన్ ఏంటి, ఆఫీస్కి వెళ్ళడం. తర్వాత జరిగిన యాక్షన్ ఏంటి, కాల్ చేయడం. కాబట్టి హీ కాల్డ్ మీ సింపుల్ పాస్ట్, ఐ హ్యాడ్ గాన్ టు ద ఆఫీస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, షీ టోల్డ్ మీ షీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. ఆమె చెప్పింది అంతకుముందే మూవీ చూసారని. అంటే ఇక్కడ ఏ యాక్షన్ ముందు జరిగింది, మూవీ చూడడం. అంతకుముందే జరిగిపోయింది యాక్షన్, తర్వాత చెప్పింది. కాబట్టి ముందు జరిగిన యాక్షన్ ఏంటి, మూవీ చూడడం. కాబట్టి షీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ అని చెప్పి ఇలా ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసి ఇలా చెప్పాం. ఆమె చెప్పడం అనేది తర్వాత జరిగింది కాబట్టి షీ టోల్డ్ మీ అని చెప్పి సింపుల్ పాస్ట్లో ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, బై ద టైమ్ ఐ రీచ్డ్ ద థియేటర్ ద షో హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అంటే నేను థియేటర్కి చేరుకునేసరికి షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే షో స్టార్ట్ అవడం అనేది ముందు జరిగింది, థియేటర్కి వెళ్ళడం అనేది తర్వాత జరిగింది. కాబట్టి ఇక్కడ ద షో హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అని చెప్పి పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాం. ఐ రీచ్డ్ ద థియేటర్ అని చెప్పి సింపుల్ పాస్ట్లో చెప్పాం. నెక్స్ట్, ఐ వాజ్ సో టైర్డ్ బికాస్ ఐ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్. నేను బాగా అలసిపోయాను, ఎందువల్లంటే నేను ఫాస్ట్గా నడిచాను కాబట్టి. అంటే ఇక్కడ ముందుగా జరిగిన యాక్షన్ ఏంటి, ఫాస్ట్గా నడవడం. కాబట్టి ఇక్కడ ఐ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్ అని చెప్పి ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసి ఐ వాజ్ సో టైర్డ్ అని చెప్పి సింపుల్ పాస్ట్ యూజ్ చేసి ఇలా చెప్పాం. లాస్ట్ వన్, ఐ హ్యాడ్ లెర్న్డ్ హిందీ బిఫోర్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ లెర్న్డ్ హిందీ అంటే నేను హిందీ నేర్చుకున్నాను
దేనికన్నా ముందు ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకున్న ముందు, అంటే ముందు హిందీ నేర్చుకున్నాను, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇలా మనం గతంలో జరిగిన 2 యాక్షన్స్ కంబైన్ చేసి ఈ విధంగా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటెన్స్ మీరు ఆన్సర్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది. ఈ వాక్యానికి ఆన్సర్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. So if you want to learn English easily, just watch videos on my YouTube channel, Learn English Venkat. Thank you for watching. Take care. Keep learning.